Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 16వ శ్లోకము. శ్రీ భగవానువాచ మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతస్తపో మానసముచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధి రిత్యేత తపో మానస ముచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. మనస్సును నిర్మలముగా నుంచుట, ముఖ ప్రసన్నత్వము, పరమాత్మను గూర్చిన మననము కలిగి ఉండుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట అనున్నవి మానసిక తపస్సని చెప్పబడుచున్నది. మనః ప్రసాద, మనస్సు తేటగా నిర్మలముగా కలత చెందకుండా ఉండవలెను. మనస్సునందు రజోగుణ తమోగుణముల యొక్క సంపర్కం ఉన్నచో అది చంచలముగానో మత్తుగానో ఉండును. కావున సత్వగుణమును విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనస్సును నిర్మలముగా ఉంచుకొనవలెను. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికి అంతా కిందకు వెళ్ళి నీరు తేటగా ఉండునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును దూరము చేసి చిత్తమును వినిర్మలముగా చేయవలెను. ఇదియే మనఃప్రసాదము, మానసిక తపస్సు. ఇట్టి మనఃప్రసాదమును స్వీకరించినవాడు మరలా బంధమును పొందడు. సౌమ్యత్వం, అంతఃకరణ వృత్తి సామాన్యముగా ముఖమునందు ప్రతిబింబిస్తూ ఉంటుంది. ముఖము సౌమ్యంగా వికాసముగా ఉన్నచో దానిని బట్టి చిత్తవృత్తియు నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యముగా ఉన్నదని ఊహించవచ్చు. అట్టి సౌమ్యస్థితి కలిగి ఉండుట కూడా మానసిక తపస్సే అగును. మౌనం, వాంగ్మౌనము మనోమౌనము అని మౌనము 2 విధములు. ఇచ్చట మౌనమును మానసిక తపస్సునందు చెప్పుట వలన మానసిక మౌనమే ఇచ్చట వివక్షితమని తెలియచున్నది. అయితే వాంగ్మౌనము మనోమౌనమునకు సహాయకారిగా ఉండగలదు కాబట్టి అదియు అభ్యసించవలసిందే. అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాంగ్మౌనము మాత్రము కలిగి ఉన్నచో అప్పుడు మనస్సు అనేక సంకల్పములతో కూడుకొని చంచలమై ఉండుట వలన ఆ మౌనము వలన ఎక్కువ ప్రయోజనము ఉండదని ఈ సందర్భమున గ్రహించవలసి ఉన్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము, దృశ్య సంకల్పరాహిత్యమే అగును. కనుకనే మౌనమును భగవానుడు వాచిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించింది. కాబట్టి మనోమౌనమే అందరకును ముఖ్యమైనదనియు వాంగ్మౌనము దానికి సహాయభూతముగా ఉండుననియు తెలుసుకొనవలెను. ఆత్మ వినిగ్రహ, ఇచ్చట ఆత్మాను పదమునకు మనస్సని ఇంద్రియములని అర్థము. నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుట వలన సామాన్య నిగ్రహము చాలదనియు ఇంద్రియ మనంబులను బాగుగా నిగ్రహించవలనని తేలుచున్నది. అట్లే భావ సంశుద్ధి అను పదమునందు శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండవలెనని స్పష్టమగుచున్నది.
జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరము. అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించున్నట్లు శుద్ధ హృదయమున ఆత్మభాస్కరుడు చక్కగా భాషించును. కాబట్టి మనస్సునందు భావములందు ఏలాంటి దృశ్యదోషము అపవిత్రత చేరకుండా బహు జాగరూకతతో చూచుచుండవలెను. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.